హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. త్రినయని సీరియల్ చూసేవాళ్ళు సుమన పాత్రను తిట్టుకొని రోజంటూ ఉండదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంటుంది ఆవిడ విలనిజం. అయితే సుమనగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనూష లైఫ్ స్టైల్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. త్రినయని సీరియల్ చూసేవాళ్ళు సుమన పాత్రను తిట్టుకొని రోజంటూ ఉండదు. ఎందుకంటే ఆ లెవెల్లో ఉంటుంది ఆమె విలనిజం. ఎప్పుడు ఎత్తులు వేస్తూ ఎవరో ఒకరిని నాశనం చేయాలనుకుంటూ ఉండే సుమన పాత్రను అద్భుతంగా పోషిస్తోంది నటి అనూష. మరి క్యారెక్టర్కు ఆమె ఎలా ఒప్పుకుంది, బయట ఆమెను జనాలు ఎలా చూస్తారో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పింది అనూష. అనూష సొంతూరు వైజాగ్. 2017లోనే ఆమె నటి అవుదామనుకుని హైదరాబాద్ వచ్చేసింది. అయితే చాలా ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. దీంతో సీరియల్స్లో ట్రై చేసింది. మట్టి గాజులు నా ఫస్ట్ సీరియల్. ఆ తర్వాత మీనాక్షి, లక్ష్మీ కళ్యాణం, చదరంగం, ఇంటి గుట్టు ఇలా కొన్ని సీరియల్స్ చేశాను. కానీ విలన్ క్యారెక్టర్ చేయడం మాత్రం త్రినయనిలోనే మొదటిసారి. నిజానికి ఈ క్యారెక్టర్ ముందు శ్రీ సత్య చేసింది. అయితే ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వెళ్ళిపోయింది. దీంతో వీళ్ళు నన్ను సంప్రదించారు. అలా నేను ఈ సీరియల్లోకి వచ్చాను అని చెప్పింది. బయట జనాలైతే చాలా తిడుతున్నారు. కొంతమంది అయితే ఏకంగా సుమనను చంపేయండి అంటున్నారు. అంత నెగిటివ్ వచ్చేసింది. ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ చూసి నేనే షాక్ అవుతాను. ఒక్కోసారి భయమేస్తుంది. బయట చూస్తే కొడతారేమో అనుకుంటాను. అంతలా ఈ క్యారెక్టర్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఈ క్యారెక్టర్ సీరియల్లో పెద్ద పెద్ద గొడవలు పెడుతుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. దీంతో అది చాలా కనెక్ట్ అయిపోయింది ఆడియన్స్కి. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు, సుమన గారు మీరు బాగున్నారు, కానీ మీ క్యారెక్టర్ ఏంటండి అలా ఉంది అంటారు. మరి అంతలా యాక్ట్ చేయకండి, మీరు చాలా నెగిటివ్ అండి అంటారు. అవన్నీ చూసినప్పుడు మనం ఆడియన్స్ దృష్టిలో రిజిస్టర్ అవుతున్నామని హ్యాపీగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది అనూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.